అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను క్యాస్టింగ్ నెట్ షికారు కోసం వచ్చాను. యాక్చువల్లీ రాత్రి అనంతపూర్లో పడ్డ వర్షానికి మొత్తం పెద్ద పెద్ద చెరువులన్నీ మొరలిపోతున్నాయి. ఇది వెల్మడుగు దగ్గర ఉన్న చిన్న చెరువు, చిన్న చెక్ డ్యామ్ ఇది. ఇక్కడ పెద్ద పెద్ద తిలాపియా, కట్లాలు, పామ్ చేప, పెద్ద చిన్న చిన్న పెద్ద రోగులు లేవు, చిన్న చిన్న రోగు చేపలు ఉన్నాయి. ఇది చూడండి, మొత్తం జిలేబీలు. ఇట్లా క్యాషింగ్ నెట్తో ఈరోజు షికారు కోసం వచ్చినాం. టైం అయితే ఈరోజు ఈవినింగ్ 4 అయింది, 4 PM అయింది. ఒక 1 అవర్ షికారు చేసి వెళ్దామని ఇక్కడికి వచ్చినాం. చూద్దాం మొత్తం షికారు ఎట్లా దొరుకుతాం. ఇది కట్ట వచ్చేసి ఇక్కడ మొత్తం అంటే మంచి బాగుండే కట్ట. ఇది కట్టని మొత్తం డ్యామేజ్ చేసినారు. ఎందుకంటే పైన ఉన్న చేనులు మునిగిపోతున్నాయి, బావులన్నీ మునిగిపోతున్నాయని మొత్తం చిన్న కట్ట కట్ చేసినారు. మొత్తం ఫ్లో మొత్తం ముందుకు ఇడుస్తున్నారు. తిలాపియాలన్నీ మొత్తం రివర్స్ వస్తున్నాయి కదా, కొత్త నీళ్ళు కదా, కొత్త నీళ్ళు మొత్తం ఎన్నిక కోరుకుని చేపలతో. సో ఆ నీళ్ళల్లో ఇవన్నీ ఇంకా క్యాస్టింగ్ నెట్ అయితే ఇంకా కంప్లీట్గా అలవాటు కాలేదు. ఇది ఏదో ట్రై చేస్తున్నా కానీ చేపలు అయితే తగ్గుతుంది దీంట్లో. ఈ క్యాస్టింగ్ నెట్ వచ్చేసి ఈజెడ్ క్యాస్టింగ్ నెట్ అంటారు దీన్ని. ఈజీ క్యాస్టింగ్ నెట్. మొత్తం తంగుస్తూ ఉంటుంది. 6 feet 7 feet అనుకుంటా, 7 feet ఉంది క్యాస్టింగ్ నెట్ ఇది. కానీ చాలా బాగుంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా పడుతుంది. కింద క్యాస్టింగ్ నెట్ వేసేటప్పుడు కింద రాళ్ళు ఉంటాయి, చూసుకున్నాయి. నేను ఇప్పుడు వేసినప్పుడు కూడా 2-3 సార్లు తగులుకున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు తగులుకున్నాయి, చిన్న కంపలు కూడా తగులుకున్నాయి. కొంచెం చూసేయాలి. ఎప్పటికైనా కొంచెం వాటర్ ఫ్లో ఉంది కదా, దాని పక్క నుంచే వేసుకోవాలి. కరెక్ట్ వాటర్ ఫ్లోలో వేస్తే వల కింద కూర్చోదు. దీంట్లో చేపలు పడ్డాయి చూడండి. ఇప్పుడు జిలేబీలో ఏమో పడ్డాయి దీంట్లో. ఈరోజు చూడండి జిలేబీలు పడినాయి. పెద్ద లోపల ఎంత పెద్ద కట్లు ఉన్నాయి లోపల. సో కొంచెం చూసేయాలి. గట్టిగా పీకితే వల చినిగే ఛాన్స్ ఉంటుంది. వల చిన్నగానే కూడా ఆ కట్టి కూడా మెల్లగా ఎత్తుకోవాలి. దాన్ని గట్టిగా పీకితే విరిగిపోతుంది. ఈ వల వచ్చేసి ఫింగర్ మన ఏళ్ళు ఎంత ఉంటుందో అంత గ్యాప్తో ఉంటుంది. 1 ఫింగర్ గ్యాప్తో ఉంటుంది. సో చిన్న చిన్న చేపలు, పెద్ద చేప కూడా మొత్తం బయటికి తీయచ్చు. ఇప్పుడైతే జిలేబీలు పడినాయి, 5 జిలేబీలు పడినాయి. ఒక్కొక్కటి 1/2 kg ఈజీగా ఉన్నాయి జిలేబీలు. Nyuktalo. అన్నా అన్నా కరేమన్నా
ऐसे पंजाब नहीं वाला यही हाँ ఇప్పటికే దగ్గర 2000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అన్నారు. ఇంకా ఛానల్ అయితే పర్వాలేదు, బాగానే రన్ అవుతుంది ఇంతకు ముందు కన్నా. కొంచెం ఒక వాస్తవం ఒకటి కావాలి, కొంచెం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో మొత్తం కంప్లీట్గా చూసి కొంచెం సపోర్ట్ చేయండి. వాచ్ టైం కంప్లీట్ అవ్వటానికి 4000 అవర్స్లో ఇంకా నాకు 600 అవర్స్ ఉన్నాయి. ఇంకా 3000 అవర్స్ కావాలి. అలాగే వీడియోని కొంచెం షేర్ చేయండి. చాలా చాలా అంటే చాలా కష్టపడుతున్నాను యూట్యూబ్ ఛానల్ కొంచెం మంచిగా ఒక మంచి గ్రిప్ తీసుకురావడానికి. చాలా చోట వెళ్తున్నా కానీ అసలు ఎక్కడ షికారు అవ్వట్లేదు. కొత్త నీళ్ళు వస్తున్నాయి, ప్రతి చోట మొదలుపోతున్నాయి, చేపలు పడట్లేదు. కొంచెం ఛానల్ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమన్నా కొత్తగా ఏమన్నా చేయాలనుకుంటే జస్ట్ కామెంట్ మెన్షన్ చేయండి ఏమేమి కాదు. ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కామెంట్ అడగండి, నేను క్లారిఫై చేస్తాను. మంచి టెక్నిక్స్ అవి కూడా నార్మల్గా పట్టే ఫిషింగ్ కాకుండా డిఫరెంట్ టెక్నిక్స్ వాడుతుంటాం కదా. సో నేను వాడేటప్పుడు మొత్తం చెప్తాను. ఇంకా మీకు కూడా ఏమన్నా ఇంకొక విధంగా ఇలాగ పట్టాలి అని ఏమైనా అడగాలనుకుంటే కామెంట్లో పెట్టండి, నేను మీకు రెస్పాండ్ ఇస్తాను. मत कितना नहीं